శ్రీ గురుభ్యో నమ. నేను మీ ఉల్లగంటి హనుమశర్మను. మరి ఈ యొక్క మార్చి నెలలో గోచార రీత్యా మిథున రాశి వారికి మరి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి. ఈ యొక్క మార్చి నెలలో మరి ఈ యొక్క మిథున రాశి వారికి మరి మిశ్రమ ఫలితాలుగానే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది. బంధువుల సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. కాకపోతే స్నేహితుల ద్వారా అంటే మిత్రుల ద్వారా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి. బయట వ్యక్తులతో కూడా కొన్ని గొడవలనేవి కనిపిస్తున్నాయండి. ఇక వీరికి ఈ భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది. బంధువుల సహాయ సహకారాలు ఉంటాయి. సంఘంలో ఉన్నటువంటి పెద్దవారి పరిచయాలతో మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు. ఈ నెలలో మీకు ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మరి ఎంత ఆదాయం వస్తుందో అంతే ఖర్చు కూడా కనిపిస్తూ ఉంది. ఇక మిత్రుల వల్ల కొంత మోసపూరితమైనటువంటి వాతావరణం అనేది కనిపిస్తుంది. ఏవైనా స్థలాలు అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ తగు జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా బయట వ్యక్తులు అంటే మీ మిత్రులకు కానీ లేదా బయట వ్యక్తులకు కానీ ఎవరికైనా ధనం ఇచ్చేటప్పుడు మరి తిరిగి ఇస్తారా లేదా అనే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని ధనం ఇస్తే మంచిది. మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తగా తీసుకోండి. కొన్ని విషయాల్లో తొందరపాటు నిర్ణయాల వల్ల కొంతమేర ధన నష్టం అనేది కనిపిస్తుంది కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. గృహంలో వివాహాది శుభకార్యాలు కూడా బాగా కలిసి వస్తాయి. మరి బంధువులతో కలిపి తీర్థయాత్రలు, విహారయాత్రలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని విషయాల్లో మీ బంధువులంతా కూడా మీ మాటనే అనుసరిస్తారు. ఏ విషయాన్నైనా సరే ఒకటికి 10 సార్లు ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటే చాలా మంచిది. అదేవిధంగా కోర్టు వ్యవహారాలు ఏవైనా ఉంటే అవి మీకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క మిథున రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెల చాలా బాగుందనే చెప్పాలి. ముఖ్యంగా ఈ నెలలో మీకు ప్రథమార్థం మీ యొక్క వ్యాపారం అనేది అంత అనుకూలంగా లేకపోయినా ద్వితీయార్థానికి వచ్చేసరికి మీ యొక్క వ్యాపారం అనేది చాలా మంచిగా పుంజుకొని లాభాలను ఆర్జించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక జాయింట్ వ్యాపారస్తులకు కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుందండి ఈ యొక్క మిథున రాశి వారికి. ఇక మిథున రాశిలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరికీ కూడా ఈ నెల చాలా బాగుంటుందండి. ముఖ్యంగా మీ పై స్థాయి అధికారులు ఇచ్చిన పనులు సకాలంలో పూర్తి చేసుకోవడంతో వారి మన్నన పొందడం ద్వారా గతంలో ఏవైనా బోనస్లు కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, ఏవైనా సుదూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్స్ విషయంలో మరి చెప్పి ఉంటే మళ్ళీ ఒకసారి వారితో చర్చిస్తే ఆ యొక్క పనులు కూడా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఎవరైతే ఈ యొక్క మిథున రాశిలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి. ముఖ్యంగా మీ పోటీ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా మరి స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాల కొరకై అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుందండి. ఇక ఎవరైతే ఈ యొక్క మిథున రాశిలో ఉన్నటువంటి మరి చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుందండి. ముఖ్యంగా గతంలో ఏవైనా కొన్ని సంస్థల నుంచి రావాల్సిన ధనమైతే తిరిగి వస్తుంది. ఏవైనా నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికి కూడా మంచి నెలగా చెప్పవచ్చు. ఈ యొక్క మార్చి నెల ఈ యొక్క మరి మిథున రాశి వారికి. ఇక మొత్తంగా చెప్పాలి అంటే మిథున రాశి వారికి ఈ నెలంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి. కాకపోతే మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులనేవి ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొన్ని విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు, అదేవిధంగా మరి స్నేహితుల ద్వారా కొన్ని ఇబ్బందులనేవి అధికంగా కనిపిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీరు ఏ పని తలపెట్టినా కూడా కొన్ని ఆటంకాలు అంటే మిత్రుల ద్వారా గానీ, బయట వ్యక్తుల ద్వారా గానీ కొన్ని ఆటంకాలనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ నెలలో మీరు ఎక్కువగా గణపతి ఆరాధన మీ దగ్గరలో ఉన్నటువంటి ఆ యొక్క గణపతి ఆలయానికి వెళ్ళి గణపతికి అర్చన చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. అదేవిధంగా ఆ యొక్క స్వామివారికి గుడం అంటే బెల్లం సమర్పిస్తే మీకు ఏవైతే పనులు ఆటంకాలు కలుగుతున్నాయో అటువంటి ఆటంకాలను కూడా తొలగి మీరు అనుకున్న విధంగా కూడా ఈ నెలంతా కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. శుభస్య శీఘ్రం.